టీ20 లీగ్లో నల్గొండ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు జెర్సీని నేడు నల్గొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 25 నుండి 30 క్రికెట్ అకాడమీల నుండి 700 మందికి పైగా యువ క్రికెటర్లు, 60 మందికి పైగా కోచ్లు పాల్గొన్నారు. టీ20 లీగ్లో నల్గొండ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు జెర్సీని నేడు నల్గొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన 25 నుంచి 30 క్రికెట్ అకాడమీల నుండి 700 మందికి పైగా యువ క్రికెటర్లు, 60 మందికి పైగా కోచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనురాగ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రాటజీ అనురాగ్ పల్లా గ్రామీణ ప్రాంతాల నుండి వెలుగులోకి వస్తున్న క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించేందుకు అనురాగ్ యూనివర్సిటీ దీర్ఘకాలిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యువ క్రీడాకారులకు కోచింగ్, శిక్షణ సదుపాయాలు, ప్రాక్టీస్ మ్యాచ్లు, టాలెంట్ ఐడెంటిఫికేషన్ అవకాశాలను అందిస్తూ వారి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సీజన్కే పరిమితం కానీ రాబోయే 5 ఏళ్ల పాటు కొనసాగనున్న దీర్ఘకాలిక కార్యక్రమమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని పట్టణాల్లో టాలెంట్ హంట్లు, ఇంటర్ అకాడమిక్ టోర్నమెంట్ల నిర్వహణపై కోచ్లు, విద్యార్థులు చేసిన సూచనలు స్వాగతిస్తూ వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనురాగ్ నల్గొండ నైట్స్ హెడ్ కోచ్ డిబి రవితేజ యువ ఆటగాళ్లతో ప్రత్యేకంగా మమేకమై ఫిట్నెస్, నైపుణ్యాల అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఆటలో నిరంతర మెరుగుదల వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్నెస్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జట్టు అసిస్టెంట్ కోచ్ రొనాల్డ్ రోడ్రిగ్స్, ఫిజియో, ట్రైనర్, మేనేజర్, మెంటర్ తదితర సపోర్ట్ స్టాఫ్ను పరిచయం చేశారు. అనంతరం అనురాగ్ నల్గొండ నైట్స్ అధికారిక జెర్సీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా అనురాగ్ యూనివర్సిటీ మరియు ప్రాంతీయ క్రికెట్ వర్గాల మధ్య బలమైన భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టబడింది. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రాంతీయ క్రికెట్ అభివృద్ధికి ఈ కార్యక్రమం కీలకంగా నిలవనుంది.